హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ స్టార్ ఫ్యామిలీ. ఈ పనస్టేట్ దగ్గరికి ఎందుకు వచ్చామో అయితే మర్చిపోయామండి. అసలు ఈ ఉడతలు ఆడుతున్న విధానం చూస్తే ఏవేవో గుర్తొచ్చాయండి. రిలేషన్షిప్స్ అనేవి మనుషుల్లో అంటారు, కానీ ఈ యొక్క చిన్న జంతువుల్లో కూడా ఈ ఒక్క రిలేషన్షిప్ చూస్తూ ఉంటే ఈ పనస్టేట్ దగ్గరికి ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయాను. మీరు కూడా ఒకసారి చూడండి, ఆ ఉడతలు ఎలా ఆడుకుంటున్నాయో. వాటిలో రిలేషన్స్లో ఒక చిన్న పిల్ల తల్లి తండ్రి అంటూ చుట్టాల ఎలా అవన్నీ ఆడుతూ ఉన్నంతసేపు నాకైతే మనుషుల్లో ఉండే రిలేషన్ కంటే ఈ జంతువుల్లో ఈ రిలేషన్ ఎంత చక్కగా ఉందా అనేది అనిపించిందండి. అయితే నేను ఈ పనస్టేట్ దగ్గరికి ఎందుకు వచ్చినా చెప్పలేదు కదా. అదేనండి బాబు, కేరళ స్పెషల్ అంటారు ఈ పనసకాయ ఫ్రెంచ్ ఫ్రైస్. అలాంటిది మన ఆంధ్రాలో దొరికితే ఇంకా బాగుంటుంది అనిపించింది. అది నేను చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఈ పనస్టేట్ దగ్గరికి వచ్చాను. అందుకోసమే ఈ పనసకాయని ఒకటైతే ఇంటికి తీసుకెళ్ళాలని ఒక్కసారిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫిక్స్ అయితే మనం ఆగుతామా, తెంపాల్సిందే అంటూ చెట్టు ఎక్కి అయితే మాత్రం ఒక పనసకాయని అయితే తెంపేసి దాన్ని ఇంటికైతే పట్టుకొని వెళ్ళడానికి రెడీ అయిపోయా. అది చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే ఇంటికైతే నేను పట్టుకొని వచ్చేసా పనసకాయ ఫ్రెంచ్ ఫ్రై కోసం. ఎప్పుడు కూడా పనసకాయని కోసుకునే ముందు ఆయిల్ చేతికి అనేది అప్లై చేసుకోవడం పక్కా అవసరం. ఎందుకంటే ఆ పనసకాయ కోసేటప్పుడు ఆ పనసకాయలో ఉండే ఒక బంక లాంటి తెమ్మడిలా ఉండే ఒక జిగురు పదార్థం అనేది చేతులకి లేదా ఆ చాక్కి అంటుకుంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడు పనసకాయ కోసినా సరే దానికి ఏదైనా ఆయిల్ అనేది వంట ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవడం చాలా మంచిది. దానివల్ల ఎటువంటివి కూడా మన చేతికి అంటదు. అలాంటి బంక అనేది చేతికి అంటకుండా నీట్గా మనం అనేది చాకుతో కోసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఎప్పుడైతే ఆ పనసకాయని తీసుకొచ్చామో ఆ పనసకాయని ఈ విధంగా పీసుల వైజ్ కట్ చేసుకొని ఒక్కొక్క పీసులో నుంచి ఒక్కొక్క పనసకాయ తొనని అయితే సపరేట్గా మనం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పనసకాయ పొట్టు పైన ఉండే ఆ లావుటి ఆ యొక్క గుర్దురు పదార్థాన్ని అవుట్ చేయాలి. ఇలా పనసకాయ తొనలు అయితే మనం సపరేట్గా తీసుకున్న తర్వాత ఆ పనసకాయ తొనని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా పనసకాయని కోసే ముందు ఆ పనసకాయ తొనలు కాయలా ఉండాలి. ఇలా పండేటట్లుగా పక్కన ఉండకూడదు. ఎన్ని చేసినా ఏం చేసినా మనం అంటూ చేస్తూనే ఉంటాం, కానీ పిల్లలు అనేది వాళ్ళ పని చేయడం మానరు కదా. మా వాడైతే చూడండి, నేను అవతల పనసకాయ కోస్తూ ఉంటే వీడైతే మాత్రం కోకోమేట్ అని చెప్పి ఎప్పుడు చిట్టి చిలకమ్మ అంటూ రైమ్స్తో మొబైల్తో చాలా బిజీగా ఉంటాడు. తీసుకున్న పనసతొనలను ఒక్కొక్కటి ఉండే లోపల పిక్కని అవుట్ చేసి ఆ పనసతొనలను స్లైస్లా లేదా ఫ్రెంచ్ ఫ్రైస్లా ఒక్కొక్కటిగా కట్ చేయాలి. వాటిని కట్ చేసేటప్పుడు ఎంత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటామో ఆ పీసులు అనేవి అంత చక్కగా మనకి ఫ్రై అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, అలా నీట్గా ఒక్కొక్క పీస్ని స్లైస్లా కట్ చేసుకుంటూ ఈ విధంగా లాస్ట్కి ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్లా వీటిని ఒక వాటర్లో వేయాలి. ఈ వాటర్లో వేసిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ అదేవిధంగా టోటల్ పనసతొనలన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకున్న వాటిని వాటర్తో వాష్ చేసి వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం 2 టైప్స్లో ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఒకటి నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చిల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ని అయితే మనకు సరిపడేంత ఆయిల్ని వేయాలి. వేసిన తర్వాత ఆ ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక పీస్ని అయితే అందులో మనం వేసినట్లయితే అది ఆటోమేటిక్గా ఆయిల్ బాయిల్ అయినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఎన్నైతే సరిపోతాయో ఆ ఆయిల్కి తగినట్టుగా కొంచెం మనమైతే ఆ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు ఒక 5 to 2 minutes వెయిట్ చేయాలి. అవి 5 minutes వరకు అవి బాయిల్ అయిన తర్వాత ఒకసారి చూసినట్లయితే అవి చాలా చక్కగా బాయిల్ అవుతున్నాయి. ఇలా ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాయిల్ అయ్యేంత వరకు ఆయిల్లో వేయించిన తర్వాత వాటిని ఒక జాలీలో లేదంటే ఒక గరిటెతో వాటిని ఒక ఆయిల్ డ్రై అయ్యేలా ఒక జాలీలో పెట్టేసి వాటిని కొంతసేపు అయితే ఉంచాలి. ఇప్పుడు మీరు చూడవచ్చు, అవి చాలా చక్కగా బాయిల్ అయ్యాయి. బాయిల్ అవ్వడం వల్ల వాటి యొక్క
స్థితిని అవి కోల్పోయాయి. మీన్స్ లైక్ డ్రై ఎంతవరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలో అంతవరకు ఆయిల్లో ఫ్రై అయ్యి అవైతే ఇప్పుడు నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసాయి. ఈ విధంగా ఆయిల్ డ్రై అయ్యేంత వరకు ఆ జాలీలో అయితే ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆయిల్ అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉండడం హెల్త్కి మంచిది కాదు. ఆయిల్ డ్రై అయ్యేంత వరకు అలా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ పూర్తిగా మన యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఫ్రై అయ్యే విధంగా ఆ పనస్తోన్లన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ చేసుకున్నాను. ఇవైతే మాత్రం తినడానికి చాలా టేస్ట్గా ఉన్నాయి. కొంతమందికి సాల్ట్ అనేది చాలా ఇష్టం. సో అందుకని మనమైతే కొంచెం వీటిపైన సాల్ట్ అనేది లైట్గా అప్లై చేసినట్లయితే ఇంకా చాలా చక్కగా బాగుంటాయి. చెప్పాను కదా, ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ 2 టైప్లో చేసుకోవచ్చని. ఇదే చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్. చిల్లీ మీన్స్ మనం ఎక్కువగా చేయాల్సిన ఏమీ లేవు. ఏవైతే పనస్తోన్లు కట్ చేసుకున్నామో ఆ పనస్తోన్లకు సరిపెట్టేటట్లుగా కొంచెం కారం, ఉప్పు, లైట్గా చిన్నగా మసాలా అప్లై చేసి కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. అది బాగా పీసులకు పట్టిన తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఫ్రై అయిన తర్వాత వాటిని ఇలా సేమ్ నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకుంటున్నాం అదే విధంగా వాటిని కొంచెం సైడ్ చేయాలి. సైడ్ చేస్తూ ఉంటే వాటికి చిల్లీ ఫ్లేవర్ అనేది లైట్గా అప్లై చేసుకున్నట్లయితే అది చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అవుతాయి. ఇది ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే రెడీ అయ్యాయో వాటికి కొంచెం కలర్స్ కూడా లైట్గా నార్మల్ కంటే హెవీగా కనిపిస్తుంది. సో ఈ విధంగా చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. మీరు చూశారు కదా ఏ విధంగా ఇప్పుడు చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయ్యాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.